దేంట్లో వచ్చారు? ట్రైన్ మా ఊర్లో కూడా ఉంది. ఇల్లు కొనేస్తున్నా, కత్తి ఇల్లు కొనేస్తున్నా 6 లక్షలు. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7994848441. వెల్కమ్ టు సాస్ టీవీ. నెల్లూరులోని బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అయితే ప్రతి సంవత్సరం ఈ పండుగను ఒక వేడుకలా నిర్వహిస్తుంటారు. కేవలం పక్క రాష్ట్రాల నుంచి కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా తరలి వస్తుంటారు. గతంలో అయితే ఈ పండుగ ఒకరోజు జరిగి తర్వాత 3 రోజులకు పెంచారు. ఆ తర్వాత భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 5 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ పండుగ 5 రోజుల పాటు జరగనుంది. అయితే ఎక్కడ ఉన్నా సరే, అంటే వృత్తి రీత్యా కావచ్చు, లేకపోతే చదువు రీత్యా కావచ్చు, ఎక్కడ ఉన్నా సరే ఈ పండుగ కోసం అది పనిగా ఇక్కడికి వస్తుంటారు అనేక మంది భక్తులు. ప్రస్తుతానికి మనం స్వర్ణాల చెరువు ఘాట్లో ఉన్నాం. ప్రతిసారి ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే కోరికలు తీరిన వాళ్ళు రొట్టెలు వదిలితే ఆ కోరికతో వచ్చిన వాళ్ళు రొట్టెలు పట్టుకుంటూ ఉంటారు. సో ఈ వేడుక అంగరంగ వైభవంగా స్వర్ణాల చెరువు ఘాట్లో జరుగుతుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏం కోరికలు అనుకుంటే తీరే, ఇవన్నీ కూడా భక్తుల మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం స్వర్ణాల చెరువు ఘాటు వద్ద ఉన్నాం. ఇక్కడ రొట్టెల పంపిణీ రొట్టెల మార్పిడి కార్యక్రమం, ఈ వేడుక ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈసారి కూడా ఈ పండుగను 5 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఘాటు వద్ద రొట్టెల మార్పిడి జరుగుతుంటుంది. ఉదాహరణకు మనం చదువు రొట్టెతో వస్తే ఆల్రెడీ చదువు కంప్లీట్ చేసిన వాళ్ళు ఆ రొట్టె వదులుతారు. సో మనం చదువు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఆ రొట్టె తీసుకున్నాం. అట్లా రొట్టెల ఎక్స్చేంజ్ జరుగుతుంటుంది. సో దీంట్లో చదువు రొట్టె, విదేశీ రొట్టె, ఉద్యోగ రొట్టె, ఇల్లు, పెళ్ళి, పిల్లలు, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో దానికి సంబంధించి ఏ రొట్టె ఎక్కడ మార్చుకోవాలి అనే బోర్డ్స్ కూడా ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది ఏర్పాటు చేశారు, అధికారులు. సో ఇక్కడ దానికి సంబంధించి బోర్డులు ఉంటాయి. ఆ బోర్డుల దగ్గర ఎవరికి ఏ రొట్టె కావాలో, ఎవరు ఏ రొట్టెతో, అంటే ఏ కోరిక తీరి వాళ్ళు వచ్చారో, ఏ కోరిక తీరకుండా వీళ్ళు వచ్చారో ఒకరికొకరు రొట్టెలు ఎక్స్చేంజ్ చేసుకుంటుంటారు. ఈ వేడుక అయితే చూడడానికి మాత్రం 2 కళ్ళు చాలామని మనం అనుకోవచ్చు. సో ప్రతి సంవత్సరం కూడా రొట్టెల పండుగ అనేది చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. సో చూస్తున్నాం కదా ఎంత కోలాహలంగా ఉందో ఇక్కడ. రొట్టెల పండుగకి ముందు, రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఎవరు కనిపించరు. కానీ ఈ 5 రోజుల పాటు అయితే మాత్రం జనసంద్రంగా మారుతుంది. ఇక్కడంతా కూడా మొత్తం పబ్లిక్ తోటి, జనాలతో నిండిపోతుంది. అందరూ కూడా రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. ఆ హడావిళ్ళు, అంటే ఏ కోరికలతో వచ్చారో ఆ రొట్టెలు అంతా కూడా మార్చుకుంటూ ఉంటారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరొక వైపు ఏమైనా ప్రమాదం జరిగితే తక్షణమే కాపాడడానికి అక్కడ మనం చూసినట్లయితే సిబ్బంది ఉన్నారు. అంటే స్విమ్మింగ్ గజెత్తగాలను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో వాళ్ళందరూ కూడా అక్కడ రెడీగా ఉంటారు. ఇటువైపు అంటే మళ్ళీ దీని వెనకాల ఇంకొక బ్యారికేడ్ కూడా ఉంటుంది. కానీ ఈ బ్యారికేడ్ దాటితే నీళ్లు లోతుగా ఉంటాయని చెప్పి, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు అని చెప్పి ఆ లోతుకి ఎవరిని వెళ్ళనివ్వరు. సో ఇక్కడ నుంచే ఈ నీళ్ళల్లో రొట్టెలు మార్చుకొని ఆ నీళ్లు తల మీద చల్లుకుంటుంటారు. సో అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కోరిక, ఏదైతే కోరికతో వచ్చామో ఆ కోరిక తీరుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఆల్రెడీ రొట్టెలు మార్చుకున్నటువంటి కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి వాళ్ళు గతంలో వచ్చారా, లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చారా, ఏ కోరిక రొట్టెతో వచ్చారో, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, మరి కొంతమంది భక్తులతో మాట్లాడదాం మనం. రొట్టెలు మార్చుకున్నటువంటి కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సుజాత, రేణుగుండ నుంచి వస్తుంది. రేణుగుండ. సో మీకు ఎలా తెలిసిందండి ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది, ఇక్కడ రొట్టెలు మార్చుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని? మాది అమ్మ వాళ్ళ ఊరు గూడూరు.
అప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళే అలవాటు. అలా ఇప్పుడు మ్యారేజ్ అయినాక రేణిగుంటలో ఉన్నాము, అక్కడి నుంచి కూడా వెళ్తున్నాం. సో ఫస్ట్ టైం వచ్చారండి మీరు ఇక్కడికి? లేదు, 5 years నుంచి వస్తున్నాం. చిన్నప్పుడు వెళ్తున్నాము, కొంచెం బ్రేక్ అయింది, మళ్ళీ 5 years నుంచి వస్తున్నాం. సో గతంలో ఏ రొట్టె కోరికతో వచ్చారు? ఇప్పుడు లేదండి, ఇప్పుడు బాగుంది. మన హౌస్కి వచ్చాము, ఇప్పుడు వదిలేసి మళ్ళీ పట్టుకోలేదు. ఇల్లు సొంత ఇల్లు కట్టుకున్నారండి? కట్టుకున్నాం. ఇప్పుడు ఏ రొట్టెతో? చదువు రొట్టి, ఆరోగ్యం రొట్టి, చదువు రొట్టికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్నాయండి ఆ కోరికలన్నీ? రొట్టె మార్చుకో జరుగుతున్నాయండి. ఆ నమ్మకంతోనే వచ్చింది. పేరండి? టైము నేను మా హస్బెండ్తో వచ్చాము, ఈసారి రాక ఖచ్చితంగా రావాలని నేను మా పాప ఇక్కడికి రావాలి అనేసి నేను మా పాప వచ్చాము. హస్బెండ్ రాకపోయినా మేమిద్దరం వచ్చాము. నమ్మకం అండి చాలా. మరి కొంతమంది మహిళా భక్తులతో మాట్లాడదాం. మీ పేరేంటండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సమీనా, డోన్ నుంచి, కర్నూలు డిస్ట్రిక్ట్, నంద్యాల. ఫస్ట్ టైం అండి? ఫస్ట్ టైం వచ్చినాం. సో మీకు ఎలా తెలుసండి ఇక్కడ రొట్టెల పండుగ జరుగుతుంది అనేసి? అంటే చాలా ఫేమస్ కదా, ఏ ఊర్లో అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఏ ఊర్లో అయినా ఫేమస్ కాబట్టి, తెలుసు కాబట్టి వచ్చినాము. ఇక్కడ అన్ని అనుకునేవి జరుగుతున్నాయి కాబట్టి వచ్చినాము. ఇంతకుముందు వచ్చారా మీరు? ఫస్ట్ టైం వచ్చారు? లేదు, ఫస్ట్ టైం. అంటే అందరి అనుభవాలు తెలుసుకున్నాము. సో వాళ్ళందరివి జరుగుతున్నాయి కాబట్టి మాకు కూడా మేము నమ్మకం వచ్చి మేము కూడా వచ్చినాము. ఇప్పుడు ఏ రొట్టె మీకు? చదువా లేకపోతే విదేశీయా లేకపోతే ఏంటి? జాబ్. స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయా? బీటెక్ కంప్లీట్. సో జాబ్ రొట్టె కోసం వచ్చారు. ఎస్. సో మళ్ళీ మీరు ఇద్దరే వచ్చారా, ఇంకెవరైనా వచ్చారా మీ బ్యాచ్ అంతా? మా పేరెంట్స్ వచ్చారు, మా బ్రదర్ వచ్చారు, అందరు వచ్చినారు. సో అందరూ అన్ని మార్చేసుకున్నారు, రొట్టెలు మార్చేసుకున్నారండి? ఇంకా ఇప్పుడు జరుగుతుంది, చాలా టైం పడుతుంది తిరిగి చేసుకోవడానికి, చాలా మంది ఉన్నారు కదా. అడుగుతున్నాము, వాళ్ళకి అడుగుతున్నాము, ఇంకా రొట్టె మీ దగ్గర జాబ్ రొట్టె ఉందా, పెళ్లి రొట్టె ఉందా అని. అంటే అయిపోయిన వాళ్ళు మాకు ఇవ్వాలి. అది ఆ రొట్టె మేము తింటే మాకు జరుగుతుంది. అయిపోయినాక మళ్ళీ మేము రిటర్న్ తెచ్చి ఇవ్వాలంట. నెక్స్ట్ ఇయర్ రావాలి, మాది అయిపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చి మేము పంచాలి. మీ కోరిక తీరాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మరికొంతమంది భక్తులతో మనం మాట్లాడదాం. స్వర్ణాల చెరువు ఘాట్లో ఉన్నాం మనం. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీలత అండి, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఏం చేస్తుంటారు? నా బీటెక్ కంప్లీటెడ్, జాబ్ కోసం సర్చింగ్. ఉద్యోగ రొట్టె. సో చిత్తూరులో ఎలా తెలుసండి? చిత్తూరులో ఉంది, నెల్లూరులో జరుగుతుంది. ఎలా తెలిసింది మీకు? లాస్ట్ టైం మా అక్క వాళ్ళు వచ్చారు, ఎవరో చెప్పారని మేము వాళ్ళకి ఇల్లు కోసం వచ్చారు, సెట్ అయింది, మేము ట్రై చేద్దామని వచ్చాము. మీరు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. మీరు ఇంత ముందు వచ్చారండి? అవునండి, ఇంతకుముందు వచ్చారు. ఏ రొట్టె వదిలేరు, ఏ రొట్టె పట్టుకున్నారు? ఇంతకుముందు ఫస్ట్ టైం వచ్చాము, తీసుకున్నాం అంతే. ఇల్లు రొట్టె తీసుకున్నాము, ఆరోగ్యం తీసుకున్నాము, సంపాదన తీసుకున్నాము. ఆ 3 బాగున్నాయని మళ్ళీ ఈసారి వచ్చాము. ఇల్లు కట్టేశారా? కట్టేశాను. సూపర్. ఇప్పుడే రొట్టెతో వచ్చారు, మళ్ళీ ఏం కావాలనుకుంటున్నారు? కోసం మా బ్రదర్కి పెళ్లి రొట్టె కోసం వచ్చాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పండి. ఆరోగ్య రొట్టె కావాలనేసి పెళ్లి రొట్టె తీసుకుంటే ఆ ఇల్లు కట్టేసినాం మేము. వచ్చిన 5 సంవత్సరం వచ్చినప్పుడు ఇల్లు కొనేసినాం, కట్టి ఇల్లు కొనేసిన 6 లక్షలు ఇచ్చి. అదే నెల్లూరులో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, వీళ్ళైతే చూడండి, చాలా బాగుంటుంది. అందుకని మళ్ళీ మార్నింగే వచ్చాము. మీ పేరేంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ, అఫ్రిన్. ఏం చేస్తుంటారండి మీరు? మేము చదువుకుంటాం, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇక్కడ అంతా కూడా బీటెక్లే తగులుతున్నారు. అందరూ చదివేసి ఉద్యోగాల కోసం తిరుగుతున్నారా? అవును. సో మీకు ఎలా తెలిసిందండి ఇక్కడ పండుగ జరుగుతుందని? అంటే మా అమ్మమ్మ ఆల్రెడీ వచ్చింది, సెకండ్ టైం రావడం ఇది. గతంలో ఏ రొట్టె పట్టుకున్నారండి? మా చదువు రొట్టె. సో ఇప్పుడు మీరు ఏ రొట్టె కోసం వచ్చారు? ఉద్యోగం తీసుకున్నారా? తీసుకున్నాం. ఎప్పుడు బయలుదేరుతాం మళ్ళీ విజయవాడ? ఇప్పుడు రిటర్న్ అయిపోతుంది. నెల్లూరులో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, చూసి వెళ్ళండి, బాగుంటుంది. ఏం కావాలి నీకు? ఏ రొట్టె కోసం వచ్చావు? చదువు రొట్టె. అంటే నువ్వు సరిగా చదవట్లేదా? చదువుతున్నారు, ఇంకా డెవలప్ అవ్వాలని. మీ క్లాసులో ఎవరు ఫస్ట్? నేనే. నువ్వే ఫస్టా? సో ఇంకా బాగా చదవాలని చెప్పి స్కూల్ ఫస్ట్ వాళ్ళని రొట్టె కోసం వచ్చావు. ఎవరెవరితో వచ్చావు? ఎంతమంది వచ్చారు? మొత్తం మేము 13 మెంబర్స్ వచ్చాము. 2 మెంబర్స్ వచ్చారు. దేంట్లో వచ్చారు? ట్రైన్. ఎవరు మీది? విశాఖపట్నం. విశాఖపట్నం నుంచి వచ్చారు అన్నమాట. మరి వస్తూ నాకేం తెచ్చావు? నాకేం తెచ్చావు? వచ్చు బీచ్ ఆల్రెడీ మా ఊర్లో కూడా ఉంది. రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్స్.
మరికొంతమంది మహిళా భక్తులు మనతో ఉన్నారు. అమ్మ మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు జానకి, నేను ఇందుకూరుపేట నుంచి వచ్చాను. మనోళ్ళే బాగుంది అంతా? అంతా బాగుంది. ఏ రొట్టె కోసం వచ్చారు మీరు? మేము వ్యాపారం రొట్టె కోసం వచ్చాము, చదువు రొట్టె కోసం, భాగ్య రొట్టె కోసం వచ్చాము. ఇంతకుముందు వచ్చారా, ఇదే ఫస్ట్ టైం? లేదు, 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏమేమి కోరికలు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత? పిల్లలు చదువు బాగుంది, ధన రొట్టె ప్రకారం బాగుంది, నమ్మకంగా ఉన్నాం కాబట్టి గత 7 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాం మేము. సో ఈసారి ఏ రొట్టె తీసుకొని పోతున్నారు? నేను యాజిటీస్గా 3 రొట్టెలు తీసుకుంటా. ఎప్పుడు వచ్చినా సరే 3 రొట్టెలు గ్యారెంటీ. ఈ ఇయర్ వ్యాపార రొట్టె కొత్తగా తీసుకుంటున్నాను, ఎప్పుడు భాగ్య రొట్టె, చదువు రొట్టె తీసుకుంటాను. మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి రొట్టెల పండుగ చాలా కోలాహలంగా జరుగుతుంది. అనేక రాష్ట్రాల నుంచి, ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి కూడా భక్తులైతే ఇక్కడికి అసంఖ్యాకంగా వచ్చున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే భక్తి, నమ్మకం, ఈ రెండు మనకి ఇక్కడ వర్కౌట్ అవుతున్నాయి. ఒక నమ్మకంతో వస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి రొట్టెలు మార్చుకుంటే మనం ఏమైతే కోరికతో రొట్టె పట్టుకుంటామో ఆ కోరిక తీరుతుందనే ఒక భక్తుల ప్రగాఢ విశ్వాసమే వాళ్ళని రాష్ట్రాలు దాటి ఇక్కడ వరకు నడిపిస్తుందంటే ఎలాంటి సందేహం లేదు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరు కూడా అసంతృప్తిగా లేరు. అందరూ కూడా ఖచ్చితంగా గతంలో ఒక్కొక్కరైతే 7 సార్లు వచ్చామండి, అప్పుడు మేము ఇంటి రొట్టె, తర్వాత చదువు, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ అన్నీ తీరాయి కాబట్టి మళ్ళీ వస్తున్నాం చెప్తున్నారు. సో ఎంతో నమ్మకం లేకపోతే, ఎన్ని అనుకునే తీరకపోతే ఇక్కడికి భక్తులు వస్తారు, మనం ఆలోచించాలి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కోరికలు తీరాలని, ఇక్కడికి వచ్చి తిరిగి తమ ప్రాంతాలకు సురక్షితంగా వెళ్లాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.